అరుణ కిరణజాలై రంజిత శావకాస విద్రుజపటీక పుస్తకా భీతిహస్త ఇతరకరవరాఢ్య పుల్లకలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలా త్రిపుర సుందరి పరాదేవతాయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ద్వాదశ రాశి వాళ్ళ యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మకర రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ మకర రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే వీరికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా తృతీయ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. అదేవిధంగా వీరికి సప్తమంలో 3 గ్రహాలు నడుస్తున్నాయి. ఏమిటయ్యా అంటే ఒకటి రవి, ఇంకోటి బుధుడు, అదేవిధంగా గురువు. అష్టమంలో కేతు సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క అదేవిధంగా భాగ్యంలో వీరికి శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గోచారాన్ని ఈ విధంగా తీసుకుంటే మకర రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. వీరు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. అదేవిధంగా మకర రాశి వారు ముఖ్యంగా విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశీ ప్రయత్నం చేస్తున్న వారికి సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఎన్నాళ్ళ నిండో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అదేవిధంగా మకర రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో ప్రమోషన్లు, అదేవిధంగా సత్కారాలు కలిగే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఆర్థిక విషయంలో ఖర్చులు నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే ఎంత సంపాదించినప్పటికీ కూడా వీళ్ళు సేవింగ్స్ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, అదేవిధంగా ముఖ్యంగా ఈ మకర రాశి వారికి సంబంధించి నేత్ర సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నిండో కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అవివాహితుడికి ఖచ్చితంగా 100% కూడా వివాహం సిద్ధించే గ్రహస్థితి కనపడుతున్నది. ఎందుకంటే సప్తమంలో 2 శుభగ్రహాలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా వివాహాన్ని ఇస్తాడు. అదేవిధంగా వాళ్ళంతటా వాళ్ళే సంబంధం మన ఇంటికి వచ్చి వెతుక్కునే గ్రహస్థితి లాగా అట్లా ఉంటుందన్నమాట. అంటే వివాహం మనం ప్రయత్నం చేయనప్పటికీ కూడా వివాహం సిద్ధించే, అంటే వాళ్ళంతటా వాళ్ళే వివాహం చేసుకుంటామని వచ్చే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. సొంతింటి కళ నెరవేర్చుకునే అద్భుతమైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా అష్టమ కేతు సంచారం, ద్వితీయ రాహు సంచారం వల్ల కాస్త శత్రు సంబంధమైనటువంటి వ్యవహారాల విషయాల్లో కాస్త నరదృష్టి, నరఘోష పడే యోగ్యత గ్రహస్థితి కనబడుతున్నది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా దాని ఏమంటారు ఆదిత్య హృదయ పఠనం, అదేవిధంగా వీరు రుణమోచక అంగారక స్తోత్రం పఠించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు అవకాశం ఉంటే వీరు ప్రతి సంకష్టర చతుర్థికి గణపతి హోమం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు రావి చెట్టు, వేప చెట్టు, దాన్ని అశ్వత్థనారాయణ వృక్షము అంటారు. ఆ చెట్టు వద్దకు వెళ్ళి కాస్త దీపారాధన చేసి ప్రతినిత్యము కూడా 27 ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శుక్రవారం కానీ మంగళవారం రాహుకాలంలో అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే మంగళ చండికా స్తోత్ర పారాయణం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలము, అదేవిధంగా ఎరుపు, అదేవిధంగా బూడిద రంగు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చేటటువంటి వారాలు
ఆదివారము, మంగళవారము, శుక్రవారము ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మకర రాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. స్వస్తి, శుభమస్తు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశుల్లో యొక్క వారి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ భాగంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించి గోచారంలోని గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే వీరికి జన్మంలో రాహు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. కుంభరాశి వారికి ప్రధానంగా షష్ఠ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయి. అదేమిటయ్యా అంటే గురువు, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా రవి. అదేవిధంగా సప్తమ స్థానంలో వీరికి కేతు సంచారం, అష్టమ శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి జన్మంలో రాహు సంచారం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఒకటి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు కలుగుతూ కార్య అపజయం కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అయినప్పటికీ ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తూ కార్య ఆచరణలో ముందడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కాస్త శ్రద్ధ లోపించడం ద్వారా కాస్త పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా వీరు కాస్త కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెంచుకుంటారు. కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని శ్రద్ధతో చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో విభేదం కలిగి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా వీరిలో ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. పోలీసులు, కోర్టు వ్యవహారాల్లో ఇటువంటి గ్రహస్థితులు కలిగే యోగ్యత కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సొంతింటి కళ ఈ మాసంలో కాదు కానీ రానున్న భవిష్యత్ కాలంలో కాస్త సొంతింటి కళ నెరవేర్చుకునే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా వీరు ఖర్చులు నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త కాలేయము, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లోని, అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు పడుతున్న వాళ్ళు కాస్త విశేషంగా ఇంకా శ్రద్ధగా అంటే ఇంకా కేరింగ్ గా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ చేసుకునే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతి సోమవారం కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి చక్కగా వట్టివేరు, అదేవిధంగా మంగళ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము చక్కగా దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగలను ఉడికించి అక్కడ నివేదన పెట్టి పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉంటే, శక్తి ఉంటే వీరు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా
నవధాన్యాలు శనేశ్వరుడికి, అదేవిధంగా నవధాన్యాల్లో ముఖ్యంగా నువ్వులు ఎక్కువ కలుపుకుని కాస్త అగ్నికి ఆహుతి వేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడాన్ని గ్రహస్థితి సూచిస్తున్నది. ఇటువంటి పరిహారాలు పాటిస్తూ వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, శుక్రవారము. ఈ విధంగా ఈ కుంభరాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.